హాయ్ అండి. ఈసారి సంక్రాంతికి ఆలమూరులో అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి ఉత్సవాలు ఆకాశాన్ని అంటేలా ఇంటింటా సందడితో ఎంతో ఘనంగా జరిగాయండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారుల వారు శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారు ఇంకా ప్రముఖులు పెద్దలు వేంచేశారు. వీరి దర్శనం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. మా గురువుగారైన శ్రీ ముకుందేశ్వర స్వామి గారి ఆహ్వానం మేరకు ఈయన రావడం ఒక ప్రత్యేకత. ఎక్కడ పోవద్దండి, ఇక్కడే ఉండండి అని చెప్పటం కాదు. వాళ్ళలో ఒక అమికబిలిటీ ఉంటుంది. అన్యోన్యంగా ఒకరికొకరికి ఒక సంబంధం అనేది అవినాభావ సంబంధం ఏర్పడాలి. అందుకే హెచ్చరించింది ఎప్పుడో వేదములు, ఉపనిషత్తు చెప్తుంది, తైత్తిరీయ ఉపనిషత్తు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎప్పుడు పెళ్లి రోజు మాత్రం మాతృదేవో భవ కాదు, ప్రతినిత్యము లేచిన తర్వాత ఆ దేవుళ్ళు మాకు కనిపించరు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే ప్రథమ దేవతలు కాబట్టి వారిని స్మరించండి, వారికి నమస్కరించండి. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి పోటీలు నిర్వహించి విజేతలకి వారందరికీ కూడా పెద్దలను ఆహ్వానించి ఇక్కడ అందివ్వటం, రేపటి రోజున మకర సంక్రాంతి రోజున పర్వదిన వేడుకలు నిర్వహించుకోవటం, వైభవేతంగా దీపోత్సవం జరుపుకోవటం అనేది సాంప్రదాయంగా నిర్వహిస్తున్నటువంటి గురుతుల్యులు గురుస్వామి పూజ్య గురూజీల వారి ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ ప్రసంగించారు. వారికి ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ మకర జ్యోతి ఉత్సవాలు పిల్లలు మొదలుపుచ్చుకొని పెద్దల వరకు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయితే చాలా బాగా జ్యోతులు పట్టుకోవడానికి పిల్లలు చాలామంది అయితే వచ్చారండి. చూస్తున్నారు కదా, ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పిల్లలైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూసారా, పుట్టబొమ్మలు, కేరళ డప్పుల మధ్యలో ఈ స్వామివారి ఆభరణాల ఊరేగింపు ఎంత చక్కగా జరుగుతుందో కదా. ఇంకా ఇక్కడ కోలాటాలు అయితే చాలా అందంగా వేస్తున్నారు. ఇంకా పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ఈ ఊరేగింపు అయితే చాలా ఘనంగా జరిగింది.
ఊరేగింపుతో మా అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసామండి. చూసారా, గుడి దగ్గర లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. స్వామివారిని అయితే ఎంతో అందంగా అలంకరించారు. ఇంకా లైటింగ్ విషయానికి వస్తే చూసారా, చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది కదండి. మీరు కూడా చూసి ఆనందించండి. చూసారా, ఇక్కడ కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో కదా. ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, అలాగే పిల్లలకు మ్యూజికల్ చైర్స్, ఇంకా భోగిపళ్ళు పోయడం, ఇలా ఊరేగింపు, ఇంకా ఈ మందు కాల్పు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఎక్కువగానే ఉన్నాయండి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగింది కదా. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మీరు కూడా చూడాలి అని అనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారండి. ఈసారి మకర జ్యోతి ఉత్సవాలకి మీరు కూడా తప్పకుండా వద్దురు. చూసారా, మందుకాల్పు ఎంత బాగుందో కదా. ఇక చూడండి, స్వామివారి తెప్పోత్సవం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అదిగో జ్యోతి దర్శనం కూడా చేసుకోండి. ఇక్కడ మా ముకుందేశ్వర స్వామి గారు, అలాగే శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా ముకుందేశ్వర స్వామి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.